ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తాను కమిట్ అయినటువంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన సంగతి మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ నెలాఖరున హరిహర వీరమల్లు చిత్రాన్ని మొదలుపెట్టిన ఆయన ఈ నెలాఖరులో షూటింగ్ని పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే 90% పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదలవబోతుంది. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లొకేషన్స్లోకి అడుగుపెట్టిన రోజే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు నిర్మాత ఎం రత్నం గారు. ఇది కాసేపు పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా కంటే ముందు ఓజీ చిత్రం ముందుగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు లేటెస్ట్గా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నటువంటి టాక్. 2025 మార్చి 27వ తారీఖున ఓజీ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత డివివి దానయ్య గారు ప్రయత్నాలు చేస్తున్నారట. ఎందుకంటే హరిహర వీరమల్లు షూటింగ్ మొత్తం పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది అని టాక్. కాబట్టి నిర్మాత దానయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా భేటీ అయ్యి హరిహర వీరమల్లు చిత్రాన్ని వెనక్కి జరిపి ఓజీ చిత్రాన్ని ముందుగా విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరబోతున్నారట. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా హరిహర వీరమల్లు కంటే ఎక్కువగా ఓజీ చిత్రం మీదనే అంచనాలు భారీగా పెట్టుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన పనైతే లేదు. ఎందుకంటే ఓజీ చిత్రం ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్కి తగ్గట్టుగా తీస్తున్నటువంటి సినిమా. దానికి తోడు ఈ సినిమా నుండి విడుదలైనటువంటి గ్లిమ్స్ మరియు పోస్టర్స్కి ఫ్యాన్స్ నుంచి మాత్రమే కాకుండా ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకే ఓజీ చిత్రాన్ని ముందుగా విడుదల చేయాలని అభిమానుల నుంచి ఒత్తిడైతే ఎదురవుతుంది. ఇదంతా పక్కన పెడితే హరిహర వీరమల్ల కంటే ముందుగా ఓజీ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. కేవలం కోస్తాంధ్ర రైట్స్ 70 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా నైజాం హక్కులు 50 కోట్ల రూపాయలకు పైగా, కర్ణాటక హక్కులు 16 కోట్ల రూపాయలకు పైగా, సీడెడ్ ప్రాంతాల హక్కులు ఏకంగా 28 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 180 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయే అవకాశం ఉందట. బిజినెస్ ఈ రేంజ్లో జరుగుతుంది కాబట్టి ముందుగా ఓజీ చిత్రాన్ని విడుదల చేయాలని బయర్స్ కూడా కోరబోతున్నారట. మరి ఈ రెండిట్లో ఏది ముందు విడుదలవబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా అతి త్వరలో ఓజీ మూవీ నుంచి ఒక పవర్ఫుల్ సాంగ్ని మేకర్స్ విడుదల చేసేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట థియేటర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాస్ట్గా నిలవబోతుందని లీగ్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజీ స్టెప్స్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల మతులను పోగొట్టే రేంజ్లో ఉంటుందని, ఇది ఒక మాస్ బీట్ సాంగ్గా సాగే పాటగా అత్యంత అద్భుతంగా ఈ పాటను దర్శకుడు తీర్చిదిద్దినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.